హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్పరాజ్ 0818 యూట్యూబ్ ఛానల్. ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? మీది వచ్చేసి విజయనగరం పైడితల్లం పండగకి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మా చెల్లి వాళ్ళ బాబు, నేను, వాళ్ళ హస్బెండ్, మేము నలుగురం కలిపి బండి మీద వెళ్ళిపోయాం అనమాట. యాక్చువల్లీ బస్సు ఎక్కుతానంటే వద్దు సరిపోద్దని చెప్పేసి అన్నారని మేము బండి మీద వెళ్ళిపోయాం. మా చిన్నవాడికి శుభ్రం చిన్నకి కట్టేస్తే బిస్కెట్ ఇస్తూ ఉంటే బిస్కెట్ తినేవాడు. సో విజయనగరంకి దగ్గరలోకి ఎంటర్ అయ్యాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ గర్రెలు చాలా బాగున్నాయని చెప్పేసి వీడియో తీశాను అనమాట. మనం ఇక్కడ దగ్గరలోకి విజయనగరం వచ్చేసాం. విజయనగరం వైజాగ్ నుంచి చాలా లాంగ్ జర్నీ అండి. చాలా అంటే ఎండ ఎక్కువగా ఉంది, కొద్దిగా చిరాకుగా అనిపించింది. సో విజయనగరం మనం ఎంటర్ అయిపోయాము. సో విజయనగరం దగ్గరికి పెద్దమ్మ వాళ్ళ ఇల్లు విజయనగరం దగ్గరలోనే. విజయనగరం నుంచి వేరే వేరే పల్లెటూర్లు వెళ్ళవసరం లేదు, విజయనగరం సిటీలోనే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇది వచ్చేసి అమ్మవారి పుట్టిల్లు అనమాట. కరెక్ట్ స్టేషన్ దగ్గర పైడితల్లి అమ్మవారి పుట్టిల్లు ఉంటుంది. మళ్ళీ ఇంకో గంట స్తంభం దగ్గర మెట్టినిల్లు ఉంటుంది అనమాట. సో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి ఈ పుట్టిల్లు క్రాస్ చేసుకొని వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ క్రౌడ్గా లేకపోతే బయట నుంచి అమ్మవారు బాగా కనబడతారు. ఆ రోజు పండుగ వల్ల క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కనబడలేదు. సో విజయనగరం ఫేమస్ పులివేసాలని అందరికీ తెలుసు కదండి. సో పులివేసాలు ఘోరంగా ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేసాము. చాలా ఇయర్స్ కిందట వెళ్ళాను, పెళ్ళైన కొత్తలో వెళ్ళాను. ఈ లాంగ్ టైం ఇప్పుడు వెళ్ళాను అనమాట పండగకి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. వెళ్ళగల్లే నాకు సుప్రభాతాలు అయిపోతున్నాయి. మా మనవని తీసుకొని రాకుంటే నువ్వు ఎందుకు వచ్చామని మా పెద్దమ్మ స్టార్ట్ చేసేస్తుంది. మా మమ్మీ వాళ్ళు 6 అక్కచెల్లెలు. ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను. ఈ పెద్దమ్మ ఫస్ట్ పెద్దమ్మ అనమాట. సో మా బాబుని తీసుకొని రాలేదని పెద్దమ్మ కొద్దిగా సీరియస్ అవుతున్నారు. సో మా పెద్దమ్మ పైన ఉంటారు, పెద్దక్క కింద ఉంటారు అనమాట. మా పెద్దక్క పూజలు చాలా బాగా చేస్తారు. సో వంటలు అన్నీ పిండి వంటలు ఫుల్ రెడీ. మా గ్యాంగ్ కొంచెం మంది పడుకొని కొంచెం మంది లెగుస్తూ, మా గ్యాంగ్ తెలిసిందే కదండి. సో మేము ముగ్గురం బండి మీద వచ్చాం కదా. యాక్చువల్లీ బండి మీద వస్తే బ్యాక్ టైర్ పంచర్ అవ్వాలి, బట్ ఫ్రంట్ టైర్ పంచర్ అయిందనమాట. సో మళ్ళీ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ పంచర్ వేయిస్తున్నారు. ఫుల్ ఎండక మా చెల్లి వాళ్ళ ఆయనకి గొడుగు పట్టుకుంటుంది. ఇక్కడ మా పెద్దమ్మ మేము వెళ్ళడమే లంచ్ టైం అయిపోయింది. సో ఒక్కొక్కరు తినడానికి రెడీ అయిపోయారు అనమాట. వంట ప్రిపేర్ చేసింది మా పెద్దమ్మ. వంటలు అయితే చాలా బాగా అద్దరు కొడుతుంది. సో మేము భోజనం చేసిన వెంటనే సినిమాను ఊరేగిస్తారు కదా, సో దానికి టైం అయిపోతుందని గబగబా వెళ్ళానే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి సినిమాను ఊరేగింపుకి చూడ్డానికని మా గ్యాంగ్ అంతా, ఓన్లీ లేడీస్ గ్యాంగ్ అంతా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇక్కడ వచ్చేసి మా అక్కలు అందరమే బయలుదేరాము. గంట స్తంభం నైట్ చూడడానికైతే చాలా బాగుందండి. విజయనగరం ఫేమస్ గంట స్తంభం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మా అక్కజల్లు అందరూ క్రౌడ్ చూస్తే చాలా భయంగా ఉంది. నేను సిస్టర్ ఒకలాంటి శారీసే ప్రిఫర్ చేసాము. మ్యాక్సిమం ఇద్దరం ఒకలాంటి శారీసే తీసుకుంటాము మోస్ట్లీ. సో ఇద్దరమే వెళ్తున్నాం అనమాట గుడి దగ్గరికి. చాలా బాగుంది. మాకు వెళ్ళడం చాలా లాంగ్ టైం వెళ్ళాము. ఇప్పుడు కూడా చూడడానికి కానీ జనాలు కూడా క్రౌడ్ అలాగే ఉంది, పిక్ పాకెట్స్ కూడా అలాగే ఉన్నారు. సో ఎప్పుడైనా వెళ్తే కొద్దిగా బీ కేర్ఫుల్గా చూసుకోండి. మా ఇద్దరం కూడా ఒకలాంటి శారీస్ కట్టుకొని వెళ్ళిపోయాము అన్నమాట. ఫుల్ రచ్చ చేస్తాము అక్కడ. జనాలు క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇక్కడ మా పిన్ని వాళ్ళకి కనబడట్లేదని చెప్పేసి పొట్టిగా ఉన్నవాళ్ళు మా సిస్టర్స్ అందరం ఎత్తుకొని చూపిస్తున్నాం అనమాట. సో మా లాస్ట్ చెల్లి చాలా పొట్టిగా ఉంటుంది. సో దీన్ని కూడా ఎత్తుకొని చూపిస్తున్నాము. అక్కడ సినిమా కనబడట్లేదండి. ఫుల్గా హైలైట్ సినిమాని కూడా ఒక చెట్టు అమ్మవారు నైట్ కల్లాకి వచ్చి ఒక చెట్టు కోసి ఒక కుర్చీని రెడీ చేసి, సో ఆయన రెడీ చేసి సినిమాని కూర్చోబెడతారంట.
సో ఆయన కూడా చాలా హైట్లో ఉంటారు, కనబడడం చాలా కష్టం అంతమంది జనాల్లో. అయితే మేము మా సిస్టర్స్ అందరినీ పొట్టిగా ఉన్నాళ్ళు, నేనైతే హైట్ మరీ అంత హైట్ ఏం కాదు, నాకు ఓకే కనబడుతుంది అనమాట. సో అందరిమీ హాయ్ చెప్తున్నాం యూట్యూబ్ ఛానల్కి. మా పెద్దమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు, పిన్ని వాళ్ళు, సో చెల్లి వాళ్ళ బాబు అయితే చాలా అంటే చాలా క్రాంకీగా చిరాకు పడుతూ ఉన్నాడు. సో పర్వాలేదు, అక్కడి నుంచి అయిపోయాక మా అక్క చెల్లెలు అందరూ హాయ్ చెప్పుకున్నాం. ఇక్కడ మా చిన్నక్కని ఎత్తుతుంటే ఒక ఆవిడ మా చిన్నక్క సినిమాలు అనుకొని ఆవిడ దండం పెట్టుకుంటుంది మా అక్కకి. అది ఎంత ఫన్ అంటే అంత ఫన్. సో ఆవిడే మా సినిమాలు అనుకొని ఆవిడ దండం పెట్టుకుంటుంది, మేము మా అక్కని ఎత్తి చూపిస్తుంటే. సో ఇక్కడ వచ్చేసి మా బిందు అక్క అందరికీ వీడియోలో అంటే లొకేషన్ మొత్తం చూపిస్తున్నారనమాట. ఫుల్ అడావిడి చేస్తాం మేము వెళ్ళాం. కానీ మా పిన్ని వాళ్ళకి ఎప్పుడు కూడా మా ఇంట్లో చాలా అంటే చాలా జోవియల్గా ఉంటారు. ఈ పండుగ చాలా పవర్ఫుల్. చూసారు కదండి, ఈ చెట్టు మీద కల్లోకి వచ్చి ఒక చెట్టు నరికి అలా రెడీ చేస్తారు, సిరిమాన్ చెట్టు అంటారు దీన్ని. సో ఆయన ఎక్కి పెళ్లి కొడుకులా రెడీ చేసి అందుమే కూర్చోబెట్టి రాజుగారి కోట నుంచి అమ్మవారి గుడి వరకు 3 సార్లు తిప్పుతారండి. 3 సార్లు కూడా చాలామంది అంటే చాలామంది జనాలు వస్తూ ఉంటారు చూడడానికి. ఈ పండుగ తెలియలేని వాళ్ళంటే ఎవరు ఉండరు. సో ఈ పండుగ చాలా బాగా జరిగింది. మేము ఆ రోజు అయితే దర్శనాలకి వెళ్ళలేదు, చాలా క్రౌడ్ ఉంది. అక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంటే అక్కడ బయట కూర్చుని పోయారు, అస్సలే జనాలు ఖాళీగా లేరు. చెల్లెలు బాబు చూస్తే ఏడుస్తున్నాడు. సో వచ్చిన వెంటనే పిల్లలు స్నాక్స్ కావాలి, కొద్దిగా చిల్ అవ్వాలని చెప్పేసి పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కనే బేకరీ ఉంటుంది, అక్కడికి వచ్చేసి కొన్ని కూల్ డ్రింక్స్, స్నాక్స్ పిల్లలందరికీ తీసుకొని వెళ్ళిపోయాము. ఎందుకంటే ఉండలేకపోయారు అప్పుడే. రిటర్న్ వచ్చి మళ్ళీ వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకొని రామనారాయణ, అదే మినీ భద్రాచలం అంటారు, రాంబాణం అంటారు, రామనారాయణ అంటారు. సో ఫ్యామిలీ అంతా మా పెద్దమ్మ వాళ్ళది ఓన్ ఆటో ఉంది. సో మా పెద్దనాన్న ఆటోలో మా అందరినీ తీసుకొని వెళ్ళారనమాట. 2 ఆటోలు, బావగారిది ఉంది, పెద్దనాన్నది ఉంది. సో ఆటోలో మమ్మల్ని మినీ భద్రాచలం, నేను వెళ్ళడం అయితే ఇది 3rd టైము, బట్ ఎప్పుడు నైట్ వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి స్టాచ్యూ పైన 3D వేస్తారంట. అదైతే లుక్ వచ్చేసి అమేజింగ్ అండి, 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఓవరాల్ లైటింగ్ ఏంటి సూపర్ అంటే సూపర్ ఉంది. సో ఫ్యామిలీ అంతా వెళ్ళాం అనమాట. కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, పెద్దమ్మలు, పిన్ని వాళ్ళు, పిల్లలు అందరూ. ఇంకా మా చాలామంది హస్బెండ్స్ అయితే రాలేదు, ఓన్లీ మా సిస్టర్స్ మేము పిల్లలు వెళ్ళాం. ఇక్కడ సీతాదేవిని మొత్తం, సీతాదేవి రామవారిది సీతారాముల స్టోరీ మొత్తం ఉంటుంది కదా, ఆ స్టోరీ మొత్తం కవర్ చేశాను, చూడండి. లోపల ఎంట్రన్స్ వచ్చేసి 50 రూపీస్ అండి. కాకపోతే ఆ రోజు పైడితల్లం పండగ వల్ల సో వచ్చే భక్తులందరూ ఇక్కడికే రావడంతో 60 రూపీస్, ఆ రోజు ఒక్క రోజుకి 60 రూపీస్ ఛార్జ్ చేశారు. సో లోపలైతే ఆ వాటర్తో మ్యూజిక్ దట్టు మొత్తం అన్నీ చాలా బాగున్నాయి. మా పెద్దమ్మాళ్ళు అయితే పడుకుండిపోయారు. లోపల వీడియో అయితే కూడా తీయడం లేదు, బట్ సీక్రెట్గా తీసాము, చూడండి. సో లోపల కూడా వీడియోస్ తీయొద్దని అనౌన్స్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ పడుకుని పోయారు, ఫుల్ టైర్డ్ అయిపోయి. సో ఆ స్క్రీన్ ప్లే అవుతున్న మొత్తం అంతా కూడా హనుమాన్ చాలీసా వేసారనమాట.
2 పార్ట్స్ కింద హనుమాన్ చాలీసా ఇస్తూ రన్ చేశారు. బట్ జై శ్రీరామ్ అంటే గూస్ బంప్సే వేరండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా చెల్లి వాళ్ళ బాబుని ఆడిస్తూనే ఉన్నాం లాస్ట్ వరకు. సో ఎండింగ్ వచ్చేసి మొత్తం అంతా అయిపోయాక కట్టు పొంగలి అంటారు కదా, సో కట్టు పొంగలి నైవేద్యం ఇచ్చారనమాట. మేమందరం వెనక్కని కూర్చున్నాము. సో మా పిన్ వచ్చేసి కిందన కూర్చున్నారు, ఇంకా ఫ్లోర్ కిందన. సో ఆట వెనకాతల బాగా ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసి ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట. ఇక్కడ విజయనగరం నుంచి ఒక 10 కిలోమీటర్స్లో లాంగ్ డిస్టెన్స్లో ఉంటారు. సో ఆయన ఆశ్రమానికి వెళ్తూ ఉంటుంటే గొడుగులతోని చాలా అంటే చాలా బాగా అనిపించిందండి. లోపల ఆశ్రమం కూడా ప్రజెంట్గా చాలా ప్లెజెంట్గా ఉంది. ఈయనే డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్. సో మా అక్కకి సమ్ హెల్త్ ఇష్యూ ఉంటే వెళ్తే ఆయన హిమాలయస్కి వెళ్ళారు అని చెప్పేసి అన్నారనమాట. ఆశ్రమం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఆయన మెడిసిన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. దట్టు హెల్త్ పరంగా చాలామంది ఆయన ప్రిఫర్ చేస్తారు. ఆయన్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఆయన దగ్గర అసలు అపాయింట్మెంటే దొరకదంట. సో ఆయన చాలా మంచి డాక్టర్ ఆయుర్వేదిక్ పరంగాన. ఈ రోజుల్లో కొంచెం మంది నమ్మరు, కొంచెం మంది నమ్ముతారు. సో ఆయన ఎలాగా లేరు కదా అని మాకు చాలా టైం పడుతుందని ఎల్లప్పుడూ టిఫిన్స్ తీసుకున్నాం. ఈ అక్కకు పెద్ద హెల్త్ ఇష్యూ అయితే సో అక్కడ టిఫిన్స్ పట్టుకెళ్ళి అలాగా లేట్ అయింది కదా. వ్యూ చాలా బాగుంది, అటు సైడ్ కోనేరు ఇవన్నీ ఉండడం వల్ల. ఇంకా మేము టిఫిన్ కూడా అక్కడే లాయించేసాం, ఫుల్ కొమ్మేసాం అనమాట. పొడేసి ఇచ్చారు. సో టిఫిన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ వ్యూ చూసారా, ఆ గొడుగులతోని ఆయన ఆశ్రమం దగ్గర చాలా బాగుంది. ఇది వచ్చేసి మా పెద్దమ్మ ఇంటి ఎదురుగుంటానే మరిడిమంబ అని అమ్మవారు ఉంటారు. సో అక్కడ దండం పెట్టుకొని మేము మళ్ళీ ఈవినింగ్ అంటే రేపు వెళ్ళిపోతాము, 2 days ఉన్నాము, రేపు వెళ్ళిపోతాం అనగా ముందు రోజు అమ్మవారి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి మేము స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ కొద్దిగా షాపింగ్ ఉంటే షాపింగ్ చూసుకొని సో మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ షాపింగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి మేము సిఎంఆర్కి వెళ్ళాము. సో అక్కడ బెడ్షీట్స్ ఇవన్నీ ఉంటాయంటే కొంత షాపింగ్ చేసుకున్నాము. మార్నింగ్ అంతా సిఎంఆర్, నెక్స్ట్ పిల్లలకి కిడ్స్ వేర్ కూడా బాగుంటాయంటే కిడ్స్ వేర్ షాపింగ్ కూడా వెళ్ళాము అనమాట. సో మా అన్నయ్యకి అప్పటికి మ్యారేజ్ ఇంకా పళ్ళు అవుతున్నాయి కదా. సో అప్పుడేమైనా మాకు సంబంధించినవి ఏమైనా దొరకవచ్చు అని చెప్పేసి మేము షాపింగ్ స్టార్ట్ చేసాము. ఎక్కడికి వెళ్ళాము మేము అందరం చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, డాడీ సైడ్ ఫ్యామిలీ అవ్వచ్చు, మా అత్త వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అవ్వచ్చు, అందరూ కూడా చాలా జోవియల్గా ఉంటారు. ఎవరు ఎలా అంటామని మన వరకు వస్తే మనతో బాగున్నారా లేదా అదొకటే కావాలి. లేదు అంటే మనం సర్వే అవ్వలేము, అది ఎవరి పరంగా అవని. సో ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లల షాపింగ్ అనమాట. మా అక్క వాళ్ళ పిల్లలకి, మా మమ్మీ మా పిల్లలకి కొనడానికి మా మమ్మీ ఇక్కడ ఎతికేస్తున్నారు. సో షాపింగ్ అయిపోగలే ఇక్కడ వచ్చేసి మేము రెస్ట్ తీసుకుంటున్నాం. మా చెల్లి వాళ్ళ బాబుని మా అక్క వాళ్ళ బాబు ఫుల్గా రెడీ చేసి పౌడర్ ఫుల్ రాసి అన్న ఒక అఘోరలా రెడీ చేశాడు అనమాట. చేసి ఫుల్గా ఆడిపించాడు అనమాట. ఆడు అసలు ఆడట్లేదు, అలా ఏడుస్తూనే అన్నాడు. ఎవరే ఆడిపించరా అంటాడు. ఫుల్ పౌడర్ రాసి స్టార్ట్ చేశాడు. మేము ఇంకా భోజనం చేస్తూ మా అక్క ఫుల్గా ఏడిపించింది. ఇప్పుడు వచ్చేసి మేము ఈవినింగ్ టెంపుల్కి వెళ్తున్నాము పిల్లలు తీసుకొని. మళ్ళీ ఊరు వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి పైడితల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ సో చాలా పెద్దమ్మాళ్ళ ఇంటికి వాక్ డిస్టెన్సే, కాకపోతే ఇంకా పిల్లలు ఎక్కువ ఉన్నారు నల్లేరు అని చెప్పేసి వెహికల్ బుక్ చేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయిపోయి. ఇది వచ్చేసి రాజుగారి కోట అనమాట. సో కోట చెరువు అంటారు కదా. సో విజయనగరం కోట ఇవన్నీ చూసినట్టు ఉంటుంది. అని బయట అయితే ఆ రోజు ఫుల్ షాపింగ్ అండి. హ్యాండ్ బ్యాగ్స్ అవ్వచ్చు, కొయ్యి బొమ్మలు అంటారు చూడండి, లక్క బొమ్మలు. సో నేను అవి తీసుకున్నానండి ఇంట్లో కూడా. చాలా రీజనబుల్ ప్రైజే పడ్డది నాకు కూడా. చాలా అంటే చాలా బాగున్నాయి.
సో ఇక్కడ వచ్చేసి మేము గుడి దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఇస్తున్నారు కదండి, ఇవి సిరిమాన్ చెట్లు అంటారంట. ఈ ముక్కని బీరువాలో కానీ లేదంటే మన వాలెట్స్లో కానీ పెట్టుకుంటే చాలా మంచిదని అక్కడ అమ్ముతున్నారు అనమాట. 10 రూపీస్ అంట. సో మేము ఇక్కడ దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. మా పెద్ద అక్కకి తెలిసిన వాళ్ళు ఉంటే మా ఇద్దరు అక్కలం కలిసి చాలా ఈజీగా దర్శనం, మాకు 2 మినిట్స్లో దర్శనం అయిపోయింది. లోపల చిన్న క్లిప్పింగ్ తీశాను, ఎక్కువ వీడియో తీయకూడదంట. ఇదిగో చూసారు కదండి కొండపల్లి బొమ్మలు. సో ఆ బొమ్మలు నేను తీసుకున్నాను. ఆ రోజు ఇంటికి ఇంకా వచ్చేసిన వెంటనే కేక్ కటింగ్ ఉన్నది మా చిన్నక్క వాళ్ళ పాపది. సో మేము మార్నింగే కేక్ బ్లాక్ ఫారెస్ట్ ఆర్డర్ ఇస్తాము, అది పట్టుకెళ్ళడానికి నేను మా అక్కల పెద్ద బాబు వచ్చాం అనమాట. అది పికప్ చేసుకొని ఇంటికి వెళ్ళాక చిన్న ప్రిపరేషన్స్ అనమాట. సో కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే మా అక్క వాళ్ళు మేము విజయనగరం వచ్చాక హాట్ చాట్ తినుకుంటా కంపల్సరీగా వెళ్ళేదే లేదు. సో ముగ్గురు అక్కలం వెళ్ళి చాట్ తినేసి రేపు వెళ్ళిపోతున్నానుగా మాకు ఎప్పుడు మా పెద్దమ్మ వచ్చినా వెళ్ళే ముందు సేమియా చేస్తారు. సో ఆ సేమియా తినేసి నీట్గా మా పెద్దనాన్న మా బావగారు కలిపి మా 2 ఆటోల్లోనే మమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తారనమాట. సో డ్రాప్ చేయగలే మేము కూడా ఇంకా రిటర్న్ అయిపోయి మమ్మీ వాళ్ళని అనకాపల్లి అనకాపల్లి బస్సు ఎక్కించి మేమేమో గాజువాక బస్సు ఎక్కించి వాళ్ళు అటు సైడు మేము ఇటు సైడు. సో వెళ్ళిపోతున్నాం అనమాట. బస్సులో అయితే మా చిన్నవాడు చాలా అంటే చెల్లి వాళ్ళ బాబు చాలా అంటే చాలా బాగా ఆడుకున్నాడు, అస్సలు ఇబ్బంది పెట్టలేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసే ప్రతి వాళ్ళు కూడా ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, నాకైతే మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్. అటు హ్యాండ్ తీయించు. హాయ్ డాడీలు, నమస్తే.